కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డులో రాబరీ జరిగింది. ఒంటరిగా ఉంటున్న వృద్ధులను బెదిరించి 8 లక్షల డబ్బు బంగారం చోరీ చేశారు దుండగులు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేపీహెచ్పీ కాలనీ 7వ ఫేజ్లో చోరీ జరిగినట్లు తెలిపారు. ఇంట్లో ఉన్న నాగేశ్వరరావు అతని భార్యపై దాడి చేసి దాదాపుగా 20 తులాల బంగారు ఆభరణాలు 3 లక్షల డబ్బు చోరీ చేసి పరారయ్యారు. ముగ్గురు వచ్చినట్టు కూడా నాకు తెలియదు. వచ్చి ఆయన మంచం మీద ఎల్లకితల ఇలా పడుకోబెట్టేసి అడ్డంగా మంచానికి అడ్డంగా పడుకోబెట్టేసి నొక్కేసి కొట్టేస్తున్నారు ఆయన్ని. ఆయనేమో కొట్టండి కొట్టండి కొట్టండి, ఎవరు మీరు పొలో అని అరిచేస్తున్నారు ఆయన. ఆ అరుపులకి నాకు ఏదో కల వచ్చిందేమో అలా అరుస్తున్నారు అనుకున్నాను నేను. తీరా చూస్తే అప్పుడు నేను తలుపు తీశాను. తలుపు తీసేటప్పుడు వచ్చేసాడు. అక్కడ మనిషి కాపలాగా ఉన్నాడు. వచ్చేసి ఇక్కడ నా దగ్గరకు వచ్చేసి నన్ను లాక్కుపోయాడు. ఎంతమంది వచ్చారమ్మా? ముగ్గురే. ముజో అంటున్నారు వాళ్ళు. ముజో అంటే ఏంటో నాకు తెలియదు. హిందీలో మాట్లాడారా? అది హిందీయో ఉర్దో గుజరాతీయో నాకేం తెలుసు బాబు. ముజో అంటే మాట్లాడొద్దు అని ఏదో వాళ్ళ భాష. నన్ను నొక్కేసి మాట్లాడొద్దు అని చెప్పేసి వాళ్ళు నన్ను కూడా కుదేసేసేటప్పటికి నేను వణికిపోతున్నాను. ఆయన్ని అక్కడ పిడి కొట్టేసి ఇక్కడ అన్ని చోట్ల ముసలాన్ని కొట్టేస్తుంది. ఆయన కొట్టకండి అంటే నా భాష వాళ్ళకి అర్థం అవ్వదు. వాళ్ళు అలాగే కొట్టేసి ఆఖరికి నోట్లో గుడ్డలు పెట్టేసేసి మూతికి గుడ్లు పెట్టేసేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే ఆయన గట్టిగా అరిచేస్తుంటే నన్నేమో ఇక్కడ వేసేసి నాది మెళ్ళోది పుస్తుల బొందు సూత్రాల బొందు లాగేశాడు. లాగేస్తే నేను చివరి ఇలా కింద పట్టుకున్నాను. సూత్రాలు మిగులుతాయని వాటితో సహా లాగేసుకున్నాడు. 1 గంట 2 గంటల ప్రాంతంలో ఒక ముగ్గురు అన్నోన్ అఫెండర్స్ అండి. వాళ్ళు స్క్రూ డ్రైవర్స్ మళ్ళీ ఒక డోర్ను బ్రేక్ చేసి ఇప్పుడు పంచాలు ఇచ్చే రాడ్ కొట్టుతుంది కండి ఆ టైప్ రాడ్ తీసుకొని వాళ్ళు ఇక్కడ నాగేశ్వరరావు గారు అని చెప్పి వారి వైఫ్ సరస్వతి అని చెప్పి వాళ్ళిద్దరు ఓల్డ్ ఏజ్ పీపుల్ అండి, పెన్షనర్స్. వాళ్ళు కూడా అప్రాక్సిమేట్లీ వాళ్ళ ఏజ్ 89 ఇయర్స్ పెద్ద మనిషి ఉంటుంది, 80 ఇయర్స్ లేడీ పెద్ద మనిషి ఉంటుంది. వాళ్ళ ఇంట్లోకి రాత్రి రాడ్లు పెట్టుకొని లోపలికి ఎంట్రీ అయిన తర్వాత వాళ్ళను ఆ పెద్ద మనుషులు ఇద్దరిని బెదిరించి వారి దగ్గర ఆ మెడలో ఉన్న మంగళసూత్రం దాదాపుగా అప్రాక్సిమేట్లీ 3 to 4 తులాస్ ఉంటుందని చెప్తున్నాండి. అదొకటి. మళ్ళీ ప్లస్ వాళ్ళ అల్మార్లో ఉన్న దాదాపు కొంత క్యాష్ ఉండేది. అప్రాక్సిమేట్లీ ఎంత అనేది వాళ్ళు కూడా క్లియర్గా చెప్తలేరు, బట్ క్యాష్ బాగానే ఉందని చెప్తున్నారు. వాళ్ళ అవసరాల నిమిత్తం వాళ్ళ హాస్పిటల్ పర్పస్ గురించి వాళ్ళు పెట్టుకుంటారని చెప్తున్నారు. సో వాళ్ళు ఈ డోర్ ఎంట్రీ అయిన తర్వాత లోపలికి వచ్చి వాళ్ళని బెదిరించి వాళ్ళని భయభ్రాంతులు క్రియేట్ చేసి ఆ పెద్ద మనిషిని కూడా చంపమికలు కొట్టడం జరిగిందని చెప్తున్నారు వాళ్ళు. ఆ తర్వాత పెద్ద ఆవిడని కూడా తోసేసి ఇంట్లోకున్న ఈ డబ్బు ఈ బంగారం తీసుకొని పారిపోయినట్టు తెలుస్తున్నది. వీళ్ళ గురించి వెరిఫై చేస్తున్నాండి. అదే క్రమంలో వాళ్ళ ఇంట్లో అఫెన్స్ చేసిన తర్వాత పక్కింట్లో ఉన్న రెడ్డి గారు అని ఉంటారు, వారింట్లో కూడా అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేసినండి. లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తే వాళ్ళ పాప అప్పటికి చదువుకుంటుంది. ఆ అమ్మాయి లేచి అరవడం వాళ్ళ పేరెంట్స్ని కూడా మేల్కొల్పడం జరిగింది. ఈ లోపల వాళ్ళు కూడా అందరూ వచ్చి వాళ్ళు పెద్ద ఎత్తున అరుచుకుంటూ 100 డైల్ కాల్ చేస్తామంటే భయపడి అక్కడి నుంచి పారిపోయినట్టు తెలుస్తున్నది. మా టీమ్స్ కూడా మొత్తం ఇక్కడికి వచ్చినాయండి. సిసిఎస్ టీం వచ్చింది అండ్ ఎస్ఓటీ వాళ్ళు కూడా వచ్చారు, క్లూస్ టీమ్ కూడా వచ్చినాయండి. వెరిఫై చేస్తున్నామండి ఎవరు ఇంకా తనకి దాన్ని వెరిఫై చేస్తున్నాం. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయినాక సమస్య